నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేసి కొన్ని వేల కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయం కలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఆ వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని మా కుటుంబాలు గడవడం చాలా కష్టం అని చెప్పేసి సత్తెనపల్లి నుంచి ఒకరోడు మన మధ్యకి వచ్చాడు. అతని కష్టాలు తెలుసుకుందాం. తమ్ముడు, ఏం పేరు నీ పేరు? నా పేరు మోజేష్ అన్న. ఓకే. సత్తెనపల్లి. ఓకే. జగన్ గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ వైన్ షాప్ లో నేను పనిచేయడం ఓకే సూపర్వైజర్ చేశానన్న. మమ్మల్ని డిగ్రీ క్వాలిఫికేషన్ మీద తీసుకున్నారు. మా దాంట్లో సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు, వాచ్మెన్లు, స్వీపర్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా అనేక శాఖలుగా ఉన్నారన్న. మాకు నెలకు 5వ తారీఖు కల్లా 18,500 మా అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది. 38,000 మంది స్టేట్ వైడ్ గా మా కుటుంబాలన్నీ ఉన్నాయన్న. ఈ ప్రభుత్వం రావడం వల్ల ఈ వైన్స్ అన్ని ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాను. ఓకే, గమనించారా ప్రజలారా? దాదాపుగా 40,000 కుటుంబాలు పనిచేసే వాళ్ళు ప్రభుత్వ వైన్ షాప్ లో